ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా అవకాశం కల్పించినందుకు రేవంత్ అన్నకి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మేడం నటరాజన్ మేడం గారికి, విశ్వనాథం గారికి, పొన్నమన్నకు, వివేక్ అన్నకు, తుమ్మల గారికి అందరు కూడా పాదాభి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన కోరిక మేరకు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పిసిసి అందరు కూడా స్థానికంగా మీ మధ్యలో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించింది. మరి పార్టీ మీ కోరిక మేరకు పార్టీ బాధ్యత అయిపోయిందా? పార్టీ బాధ్యత అయితే అయిపోయిందా? పార్టీ బాధ్యత అయిందా కాలేదా? ఇచ్చిరుగా. సో స్థానికంగా మీ కోరిక మేరకు అవకాశం కల్పించి పార్టీ బాధ్యత ఇప్పుడు తీరింది. మన బాధ్యత ఏంది? మన బాధ్యత ఏంది? పార్టీ గౌరవం నిలబెట్టడానికి, అధిష్టాన గౌరవం నిలబెట్టాలన్నా, పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా మనం అందరం కష్టపడి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గత బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాలు ఏ రకంగా ఈ ప్రాంతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా మీ అందరికీ తెలుసు. అభివృద్ధి దేవుడెరుగు, ఎవరికి గౌరవం లేదు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. అవి కాక సమాజానికి ఉపయోగపడే యువ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, సొంత పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు కావచ్చు, అనేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. గతంలో అవకాశం ఇచ్చి పొరపాటు చేసుకున్నాం. మళ్ళోసారి అవకాశం ఇస్తే అది మనం మోసపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలనలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి 3 మంత్రులను మనకి అపాయింట్ చేసి ఈడున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పగా, మరి 3 నెలల నుండి మన బద్దలో మంత్రులు తిరుగుతూ, చైర్మన్స్ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి అనేక సమస్యలు పరిష్కరిస్తూ 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసినారంటే అది ఎంతో గొప్ప విషయం. మన ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తాను. అభివృద్ధి పనులే కాదు, అనేక సంక్షేమ పథకాలు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్స్ కరెంట్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అనేక మహిళలకి వడ్డీ లేని రుణాలు కావచ్చు, మైనారిటీ మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద అందుతున్నటువంటి కుటుంబీషన్లే కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది ప్రజలకు అందినవి. అభివృద్ధి లక్ష్యంగా మనం ప్రజలకు పోవాలా, ప్రజాపాలన చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి బూత్ స్థాయి సభ్యులందరూ కూడా చెప్పుకుంటూ, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే అభివృద్ధిని చూపించి గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. బూత్ స్థాయి బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది, నాయకులు బలంగా ఉంటారు. కాబట్టి మరి గతంలో మాకు అవకాశం రాకుండా చేయడమే కాకుండా నన్నే కాదు అనేక యువకుల జీవితాలు పాడు చేసే ప్రయత్నంలో ఓ పక్క సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి యువకులు జీవితాలు పాడు చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉంటే, సమాజానికి అండగా నిలబడే యువకులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందంటే దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మనకు అవకాశం కల్పించడం. మరి పెద్ద మనుషులు మన మీద గౌరవంతో ఎంతో కష్టపడి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించిన మంత్రులంతా, మరి వారి గౌరవం నిలబెట్టాలన్నా, వారి మర్యాద మనం కాపాడాలనుకున్నా, రేవంత్ అన్నను బలపరచాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీని బలపరచాలనుకున్నా, ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే వారి గౌరవం నిలబెట్టిన వారు మనమందరం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఓటు చివరి గురించి మాట్లాడుతాను. ఒకటి మీద 40 ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను కూడా మా వాళ్ళని పంపించి తెలుసుకుంటే ఆ బంగ్లాలో 15 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 45 ఓట్లలో 22 మంది ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. మిగతా టెనెంట్స్వి ఫోన్ నెంబర్స్ ఇచ్చినారు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, క్లీన్ చీట్ కూడా ఇచ్చినారు. ఇక్కడ వాళ్ళకి తెలియదు బీఆర్ఎస్ ఒక బంగ్లా మీద 45 ఓట్ల విషయమే మాట్లాడుతున్నారు. కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక కుటుంబంలో 100 ఓట్లు కూడా ఉన్నటువంటి విషయం వాళ్ళు తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి కూడా కావచ్చు, బోరమండ కావచ్చు, ఒక ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలో 100 ఓట్లు ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది అన్నదమ్ములు ఫ్యామిలీ, అట్లా వాళ్ళకి తెలియదు. దొంగ ఓట్ల నైజం బీజేపీది, బీఆర్ఎస్ కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీది కాదు. మనల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మనం వాటి మీద పోకుండా అభివృద్ధి మీద లక్ష్యంగా పోయి వాళ్ళకి మనకి ఎదుర్కొనే శక్తి లేదు.
ఎదుర్కొనే శక్తి లేక మనం వేరే రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టకుండా మన పథకాలు, మన సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళండి. అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా మన ఉన్నటువంటి మన కోరిక మేరకు వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తు చేయండి. అట్లా డెవలప్మెంట్ మీదనే ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, మీలో ఒకటిగా నాకు అవకాశం కల్పించారు. రేపు మీ అందరి ఆశీర్వాదం గెలిచినాక నవీన్ యాదవ్ ఒక్కడే ఎమ్మెల్యే ఉండడు. న్యాయం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి